హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్। ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఇన్స్టాంట్గా జున్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి। ఈ జున్ను తయారు చేయడానికి ఎలాంటి ఎగ్స్ కానీ మిల్క్ పౌడర్ కానీ పెరుగు కానీ అవసరం లేకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ జున్ని మనం ఇంట్లోనే పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు। ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం। ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులో 1 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకోవాలి। మీకు అవైలబుల్గా ఉన్న బ్రాండ్ని ఏదైనా తీసుకోవచ్చు। ఈ జున్ను తయారు చేయడానికి పచ్చి పాలను మాత్రమే వాడాలి। పాలను వేడి చేసినట్లయితే జున్ను అనేది టేస్ట్ మారిపోతుంది। ఇప్పుడు ఇందులోకి బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి। 1/2 లీటర్ పాలకి 1/2 కప్పు బెల్లం సరిపోతుంది। ఇలా బెల్లం మొత్తం వేసుకున్న తర్వాత విస్కర్ని తీసుకొని బెల్లం ఉండలు లేకుండా పూర్తిగా కరిగిపోయేలాగా మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి। ఇలా బెల్లాన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి జున్ను పౌడర్ని యాడ్ చేసుకుందాం। నేను ఈ జున్ను పౌడర్ని యూస్ చేస్తున్నాను। మీకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్న ఏ జున్ను పౌడర్ అయినా యూస్ చేసుకోవచ్చు। 1/2 లీటర్ పాలకి 1 ప్యాకెట్ జున్ను పౌడర్ సరిపోతుంది। నేను 1 లీటర్ తీసుకున్నాను కాబట్టి 2 ప్యాకెట్స్ తీసుకున్నాను। ఇలా జున్ను పౌడర్ వేసుకున్న తర్వాత దాన్ని బాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి। ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని 3 నుంచి 4 యాలకులను దంచి వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని వడకట్టుకోవాలి। అడుగున బెల్లం కానీ ఏమైనా కరగకుండా ఉండలున్నట్లయితే అది తీసేయాలి। ఇప్పుడు ఈ జున్ను పాలని ఉడికించుకుందాం। ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెని తీసుకొని 2 గ్లాసుల వరకు వాటర్ని వేసి మధ్యలో స్టాండ్ పెట్టుకోవాలి। ఇలా వాటర్ని కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న జున్ను పాలని గిన్నెలో పెట్టుకొని 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే జున్ను అనేది రెడీ అయిపోయింది। జున్ను కుక్ అయిందో లేదో తెలుసుకోవడానికి నైఫ్తో ఇలా ఒకసారి చెక్ చేసి చూసుకోవచ్చు। బాగా ఉడికిపోయినట్లయితే ఇలా ఏమీ అంటుకోకుండా ఉంటుంది। ఆ జున్ను గిన్నెను బయటికి తీసేసి పూర్తిగా చల్లారిన తర్వాత 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని బయటికి తీసుకోవాలి। ఇలా నైఫ్తో మొత్తాన్ని ఎడ్జెస్ని లూజ్ చేసేసుకొని ప్లేట్ పెట్టి రివర్స్లో తిప్పి 2 టైమ్స్ అలా ట్యాప్ చేస్తే జున్ను అనేది గిన్నెలోంచి బయటకు వచ్చేస్తుంది। చూడండి, సైడ్స్ కూడా ఏమి కట్ అవ్వకుండా నీట్గా పర్ఫెక్ట్గా జున్ను అనేది వచ్చేసింది। మీరు కూడా ఈ ఇన్స్టంట్ జున్ని తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।